ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా వందనాలండి. నేను ఈరోజు మరొక సాక్ష్యంతో మీ ముందుకు వచ్చాను. మన దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు మనల్ని ఎల్లవేళలా కాపాడే దేవుడు అని చెప్పబడేటువంటి సాక్ష్యం ఇది కూడా నా జీవితంలో జరిగిన సాక్ష్యమే. మన దేవుని వాక్యం మిమ్మల్ని సెలవిస్తుందంటే, నీ రాకపోకలు యందు యెహోవా నీకు తోడుగా ఉంటుంది. మన రాకపోకల్లో మనం ప్రయాణమై వెళ్తున్న ప్రతిసారి ప్రార్థన చేసుకొని వెళ్తాం కదండి. అయితే అది 2004 సంవత్సరం. అయితే మేము ఇక్కడ ప్రజ్ఞాపూర్ గ్రామం నుండి అక్కడ దొంతి అని, తూప్రాన్ దగ్గర దొంతి అని ఉంటుంది, అక్కడ శబాష్పల్లి అని మా అత్తగారు వారి ఊరు అనమాట. అక్కడ ఉండేవారు అప్పుడు వారు. అయితే అక్కడికి మేము ప్రయాణమై వెళ్తూ ఉన్నాం బస్సులోనే, ఆర్టీసీ బస్సులో. అయితే వెళ్తూ ఉన్న సమయంలో మధ్యలో మజిద్పల్లి అని ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామం దగ్గరికి వచ్చేసరికి దాదాపుగా అందరు దిగిపోయినారు. ఒక డ్రైవర్ గారు, మళ్ళీ కండక్టర్, మా వారు, మా చిన్న అమ్మాయి, మా పాప అంటే నా పెద్ద కూతురు, చిన్న పాప, దాదాపుగా అమ్మాయి ఒక 3 years అలా ఉంది అప్పుడు. అయితే మేము మాత్రమే అందులో ఉన్నాం. ఉన్నట్టుండి ఒక భీకరమైన సౌండ్ వచ్చేసింది అనమాట. ఏమైందా అని మేము తేరుకొని చూసే లోపే ఆ బస్సుకి మధ్యలో ఒక పెద్ద రాడ్ ఉంటుంది అనమాట. ఆ రాడ్ ద్వారానే ఈ చక్రాలన్నీ కూడా కంట్రోల్ చేయబడతాయంట. ఆ రాడ్ ద్వారానే ఆ బస్సు అనేది కంట్రోలింగ్లో ఉంటుందంట. ఆ రాడ్ ఏదైతే ఉందో పెద్ద రాడు, అది ఊడి పడిపోయింది. అది పడిపోయిన తర్వాత మేము దాదాపుగా చాలా దూరం ముందుకు వెళ్ళి ఈ బస్సు ఆగిపోయింది. ఆశ్చర్యం ఏమంటే, ఇంకా అందరం మా షాట్లో నుండి నలుగురం తేరుకొని చూసేసరికి మేము సేఫ్టీగానే ఉన్నాం. అయిన తర్వాత ఆ డ్రైవర్ గారు, కండక్టర్ గారు వచ్చి ఒక మాట అన్నారు. ఏంటంటే, అసలు ఇది చాలా ఆశ్చర్యం, ఎట్లా ఉన్నాము మనము అనేసి వాళ్ళు ఆశ్చర్యపోయారనమాట. విషయం ఏంటంటే, ఆ డ్రైవర్ గారు చెప్పారు మాకు, ఒకవేళ ఆ రాడ్ కనుక ఇదవుతే బస్ అంట 3-4 పల్టీలు కొట్టిద్దంట. కానీ 3-4 పల్టీలు ఏం కొట్టలేదు. ఎట్లున్నా బస్ అట్లా ఆగిపోయింది అనమాట. ఆగిపోయింది. అసలు ఎంత కంట్రోల్ చేసిందా అనేసి ఆయన ఆశ్చర్యపోతా ఉంటే, నేను ఒక మాట చెప్పనా అన్నయ్య అని అన్నా. చెప్పమ్మా అని అంటే, ఏం లేదు, మా దేవుడు గొప్ప దేవుడు. మేము ఎప్పుడైతే బస్ ఎక్కినానో ప్రతిసారి, నేను బస్ ఎక్కిన ప్రతిసారి ప్రార్థన చేసుకుంటాను. ఇంటికి వచ్చాక కూడా ప్రతిసారి ప్రార్థన చేస్తాను, దేవా నువ్వు క్షేమంగా చేర్చావు, నీకు స్తోత్రం అని. ఆ రోజు కూడా బస్ ఎక్కినప్పుడు, ప్రభా పొంచిన ప్రతి ప్రమాదం నేను తప్పించమని, నీ రాకపోకలే ఎంత నేను నీకు తోడై ఉంటానని వాగ్దానం చేసినావు కదా ప్రభా అని